రైట్. మొత్తానికి 1.56 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీలో కేవలం 90 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోల్చుకుంటే కనుక 2% పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. మరి ఇది ఏ పార్టీకి నష్టంగా ఉంటుంది అన్నది కూడా ఒక అంచనా అయితే బయటకు వస్తుంది. ఇంకొక విషయం, బీజేపీ గెలిచి తీరాలి అనే పట్టుదలతో అన్ని అస్త్రాలను ఢిల్లీపైనే ఒడ్డింది. సో గెలిచి తీరుతామంటూ కూడా ఒక శపథం చేసుకుని కూర్చుంది బీజేపీ. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఎందుకంటే అటు పంజాబ్, ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని ఢీకొనడం అంత ఈజీ అయితే కాదు. ఇంకొక థర్డ్ పాయింట్గా తీసుకుంటే కనుక ఇండియా కూటమికి సంబంధించి కీలక ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్గా ఉన్నాయి. ఇండివిజువల్గా పోటీ చేస్తున్నప్పటికీ ఆయా పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపితే కనుక అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశం తీసుకుంటే కనుక ఓట్ల చీలిక ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ముస్లిం ఓట్ల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ కాస్త అటువైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇంకొక వైపు మహారాష్ట్ర, హర్యానాలో గెలిచి ఒక జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో గెలిచి తీరాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నింటికి ఒక బూస్టింగ్గా బీజేపీకి ఉంటుంది అన్నది కూడా ఇక్కడ కీలక అంశంగా తెర మీదకి వస్తుంది. దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. మరొకవైపు ఎర్లీ ట్రెండ్స్ కూడా చూద్దాం. ఎర్లీ ట్రెండ్స్ అన్ని కూడా బీజేపీకి సానుకూలంగానే రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడైతే లీడ్ 70 స్థానాలకు సంబంధించి 63 స్థానాల్లో లీడ్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. 37 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో ఉండగా బాద్లీ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ పోటీ చేశారు. సో ఈ బాద్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఖాతా తెరుస్తుందా లేదా అనుకున్నప్పటికీ కూడా ఒక స్థానంలో ముందంజలో ఉండటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అనే చెప్పాలి. ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు కీలక అగ్రనేతలపైన మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎంతలా అంటే అవినీతి ఆరోపణలు వేసి జైలుకు పంపించే దగ్గర నుంచి ప్రతి పరిణామం కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అతిషి, వీరు ముగ్గురు కూడా వెనుకంజలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా కనిపిస్తోంది. ఇంకా చూడాలి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కనుక 12 గంటలకంతా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఎస్, చెప్పండి వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి, వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, తమిళనాడులో కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ. వాటన్నింటికి కూడా ఇప్పుడు గెలిచి తీరాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది కనుక కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టిందా ఢిల్లీ పైన? ఇప్పుడు చరణ్ కౌశిక్, కాంగ్రెస్ మిత్రులు చరణ్ కౌశిక్ గారు ఆ బీహార్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఆయన తెచ్చిన ప్రస్తావన వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా యథార్థానికి చాలా దగ్గరగా తమ్ముడు మాట్లాడడం జరిగినటువంటిది. తప్పకుండా ఉంటుంది. బీహార్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటుంది. అనేక వ్యూహాలు, ఎత్తుగడలు, యుద్ధ నీతి అవన్నీ రకరకాలుగా ఉంటే మనకు అందరికీ తెలిసినట్టు అన్ని పార్టీలకు అది సమానంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి పట్ల ఇవల్ల భారతదేశం అనేటువంటిది ఒక దృష్టితో, ఒక 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 సదభిప్రాయంతో అభివృద్ధి కోణంలో, దేశ రక్షణ విషయంలో కానీ, దేశ సమగ్ర అభివృద్ధి విషయంలో కానీ అన్ని వర్గాల, సామాజిక వర్గాలను ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో అంతర్జాతీయంగా మనకు ఉండేటువంటి పేరు ప్రతిష్టలు పెరిగేటట్టుగా కూడా మనకు అవకాశాలు ఆయన నాయకత్వంలో ఉన్నాయి అనేటువంటిది నమ్ముతున్నటువంటి పరిస్థితుల లోపలే వాళ్ళ ఓట్లు వచ్చింది వేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో. ఎందుకంటే చాలా మంది మిత్రులు, విశ్లేషకులు చెప్పినటువంటిది ఏమిటి, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల, లోక్సభ ఎన్నికల తర్వాత ఇంతే సంగతి బీజేపీ అనేటువంటి దాని కింద ఏ రాష్ట్రంలో అయితే మాకు పూర్తిగా వ్యతిరేకంగా వస్తుంది ఫలితాలు అనుకున్నటువంటి హర్యానాలోను, మహారాష్ట్రలోను, ఇప్పుడు ఢిల్లీలోనూ కూడా జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ విజయ పరంపర గారు కొనసాగుతుంది భవిష్యత్తులో. అది మేము తీసుకునే తీసుకునేటువంటి నిర్ణయం అందరిని ఒప్పించి తీసుకునేటువంటి జమిలి ఎన్నికల వరకు కూడా ఇది కొనసాగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే జమిలి అనగానే కాంగ్రెస్ కాడెత్తేసినటువంటి పరిస్థితులు. యుద్ధంలో ఎక్కడ కూడా మన దగ్గర ఏ ఆయుధం లేకున్నా కూడా మేము పోరాడతాము, గెలుస్తాము అనేటువంటిది ఉండాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకో జమిలి అనగానే, గతంలో 3-4 ఎన్నికలు జరిగినాయి జమిలి ఎన్నికలు, ఇప్పుడు ఎందుకు వెనక్కిపోతున్నది అనేటువంటిది. కాబట్టి ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద కాకుండా ఏమైనా ఈడీలు, సిబిఐలు అనేటువంటివి మాట్లాడడం ఒకటి, రెడ్ పుస్తకం పెట్టుకొని తిరగడం ఒకటి, మూడవది ఏంటంటే విష ప్రచారాలు చేయడం అనేటువంటిది. ఎందుకంటే గతంలో 400 సీట్లు వస్తే లోకసభలో రాజ్యాంగాన్ని మారుస్తారు, అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తిగా భిన్నంగా తీసుకుపోతుంది భారతీయ జనతా పార్టీ అని చేసినటువంటి, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక విష ప్రచారం వల్ల కొన్ని రాష్ట్రాల్లో మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. ఇవాళ దళితులు, వెనుకబడిన వర్గాలు,
అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు, మోదీ నాయకత్వం వైపు చూస్తున్నటువంటి ఒక సందర్భం లోపల నీ ఫలితాలు వస్తాయి తప్ప ఇక మనం వెతుకుంటే వేరే రకంగా ఎలక్షన్ కమిషన్ దాడి పెట్టి ఎవరు కేజ్రీవాల్ గారు అతను ఎంపీ అవుతాడా, గవర్నర్ అవుతాడా, లేకపోతే రాష్ట్రపతి అవుతాడా అనేటువంటి పద్ధతి చౌకబారు రాజకీయాలను మాట్లాడినటువంటి పరిస్థితుల ఆ ఇమేజ్ అనేటువంటిది కేజ్రీవాల్ గారికి ఉండే ఒకనాడు మనందరం కూడా ఆనాడు ఆకర్షితమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పాలన చేసిన తర్వాత శీష్మాయిల్ ఎట్లా కట్టినాడు, ఏం చేసినటువంటిది ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టుగా ఏ ఎన్నికల పొదిలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలనేటువంటి ప్రతి పార్టీకి ఉండే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ సరి అయిన సమయంలో సకాలంలో ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మధ్యతరగతి ప్రజల అభిష్టానికి పాలన ఎట్లా సాగాలా, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంది అనేటువంటి అభివృద్ధిలో ఒక భాగం కిందనే అది లెక్క. కాబట్టి అవకాశాలు ఎక్కడైనా ఉపయోగించేటువంటి అవకాశాల లోపల ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టగట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. రేపు వచ్చే జమిలీ ఎన్నికలు మిత్రులు ఏకీవించినా ఏకీవించకపోయినా మాకుండే అంచనాలు మాకున్నవి. ఒక హిందూ సామాజిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దేశము, దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక భావజాలము, సంస్కృతి, సాంప్రదాయాలు వీటన్నిటి పట్ల ప్రజలు ఇవాళ ఆకర్షితులవుతున్నటువంటి సందర్భం. అభివృద్ధి కోణంలో ఒక భాగము తీసుకెళ్తున్నటువంటిది సాదాసీదా ఏ ఆరోపణలు లేకుండా సింపుల్గా ఉండేటువంటి మోదీ గారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఈ దేశానికి శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే భారతీయ భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటుంది అనేటువంటి దాంట్లో ఏమీ సందేహం లేదు. ముఖ్యంగా యువకులు, ఎందుకంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తామంటే మేము పిచ్చర్లమా, మేము అధికారంలో రావాలని లేదా? రాజ్యాంగాన్ని మార్చి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఏం మాట్లాడాలనో ప్రతిపక్ష పార్టీల మధ్యనే ఐక్యత లేదు. మొన్న లోకసభలోనేమో కలిసి ఉన్నామంటారు, తర్వాతనేమో విడిపోయినామంటారు. కాబట్టి కొంతకాలము, కొన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అనేటువంటి దాంట్లో ప్రజలు మనకి ఇస్తున్నటువంటి మద్దతును అంచనాగా మనం చెప్పేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కేవలము మతము ఇప్పుడు క్రిస్టియన్స్ మేడం ఒక మాట చెప్పి ముగిస్తాను, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అంటారు. ఇప్పుడు ఏం జరిగిందండి? కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ముస్లింలు, క్రిస్టియన్స్ వాళ్ళంతా ఎటేసినారండి, ఎటుపోయినారండి ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది. కాబట్టి అట్లా చూడడం లేదు. ఒక సమగ్ర నాయకత్వం, జాతీయ భావజాలం ఉన్నటువంటి పార్టీ నాయకత్వం వైపు భారత సమాజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ మన వాళ్ళు, మన పిల్లలు, మన యువకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తున్నారు, ఆ దేశానికి అభివృద్ధి ఉన్నారు. కాబట్టి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మోదీ వైపు ఆకర్షితులై చూస్తున్నటువంటి, ట్రంప్తో సహా చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రావడం అనేటువంటిది భారతీయ కీర్తి ప్రతిష్టలకు ఇది ఒక తార్కాలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సత్యం గారు మీరు చెప్పండి, ఎప్పుడు అసలు ఉచితాలు ఇవ్వని బీజేపీ ఫ్రీ బీస్ వార్పు కూడా తెరతీసింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే కూడా ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చి మరి ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేసింది. ఇదేమైనా కొంత ఇంపాక్ట్ చూపించింది? అది ప్రాంతీయ పార్టీలను కార్నర్ చేయడానికి మోడీ ప్రచారం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. ఈ కుటుంబ పార్టీలు వాళ్ళ అధికారం నిలబెట్టుకోవటానికి రాష్ట్రాల్లో ఉచితాలు అనౌన్స్ చేసి ఎకానమీని పాడు చేస్తారని చెప్పేసి ముప్పేట దాడి ప్రారంభించండు. దాంట్లో భాగంగానే దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ స్మాష్ అయినాయి. అస్సాంలో ఏజీపీ పోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పోయింది, గోవాలో గోమంతక్ పార్టీ పోయింది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వరుసలో ఉన్నాయి. అది కేవలం కుతంత్రాలని చెప్పలేము. బీజేపీ ముందులో ఉన్నటువంటి నెట్వర్క్ తోటి ఇవి పోటీ పడలేక డిసప్పేర్ అవుతున్నాయి. దాని ఎత్తుగడ కూడా అదే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు రెండింటి సహకారంతో నడుస్తుంది. కానీ సైద్ధాంతికంగా వాటితోటి రాజీ లేదు. అవసరం కొద్దే వాళ్ళతోటి గడుపుతున్నారు. కాబట్టి ఇవాళ ఉచితాలు అన్న తర్వాత, దానికి అట్రాక్షన్ ఉన్న తర్వాత మోడీ అయినా ఎవరైనా ఈల్డ్ కావాల్సిందే. కర్ణాటకలో ఒక జాతీయ బీజేపీ నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు ఓడిపోగానే, మేము కేవలం మతం గురించే చెప్తే, హిందుత్వం గురించి చెప్తే ప్రజలకు సరిపోవట్లేదు, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ వాటిని కూడా మేము సర్వ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో అది చూపెడుతున్నారు. ఏది మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ, 8th పే కమిషన్ కానీ, ఇటువంటి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉచితాలు బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా వాటి మీదనే ఎలక్షన్స్ పోతుంది. ఎందుకంటే దగ్గర సాధనం ఏదంటే ఉచితాలే. ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే డబ్బులు ఇవ్వటం అనేటువంటిది అతి దగ్గరది. రేపు పోలింగ్ అనగా ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బులు అంటే ఒక వారం రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉచితాలకు ఉంది. కాబట్టి ఈ ఉచితాలు ఇవాళ కేసీఆర్ మీద కాంగ్రెస్ స్కోర్ చేసింది కూడా